Hello students, in today's class we are going to discuss the new chapter, that is second one, stock exchange. Okay then, already మనము లాస్ట్ క్లాస్ చూసుకున్నాం అనుకుంటున్నా టోటల్ ఇన్ డీటెయిల్ గా అబౌట్ మనీ మార్కెట్ గురించి చదువుకున్నాం అండ్ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ ఇవన్నీ కూడా చూసాం కదా. So if you go with the secondary market ఏం చెప్తుందన్నా buying and selling of securities, right? That is shares and debentures buying and selling చేసేదాన్ని మనము స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. ఆ ప్లేస్ ఏదైతే ఉందో మనం దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలిచాం. సో ఈ రోజు వచ్చేసి మనము స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాము. బికాస్ ఎప్పుడైనా చూడండి అలా మనకి ప్రైమరీ మార్కెట్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇనిషియల్ గా ఒక కంపెనీ వస్తుంది, దానికి సంబంధించిన షేర్స్ అమ్మేసి వెళ్తుంది. బట్ వేరాస్ ఆ ట్రేడింగ్ జరగడం చాలా ఇంపార్టెంట్. దాంతో అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఓన్లీ we will get the profits and losses of the business కదా. సో ఒక కంపెనీ వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఎలా తెలుస్తుందనా, బేస్డ్ అపాన్ ద షేర్ వాల్యూ కదా. సో ఆ షేర్ వాల్యూస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతున్నాయని మనకి ఎలా తెలుస్తుంది, ఇఫ్ యు గో విత్ ద స్టాక్ ఎక్స్చేంజ్ కదా. సో ఇప్పుడు కనుక చూసుకుంటే నా కమింగ్ టు ద మీనింగ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ మార్కెట్. అంటే ఏదో చిల్లరగా చేసింది కాకుండా ఒక స్ట్రక్చర్, ఒక ప్రొఫార్మాతో తీసుకున్న దాన్ని మనం ఆర్గనైజ్డ్ మార్కెట్ అని పిలుస్తాం. వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ విల్ మీట్. ఓకేనా, బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, దాన్ని మనము స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తాం. అందుకే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆర్గనైజ్డ్ మార్కెట్. సో దీంట్లో చూసుకుంటేనన్నా మనకి ఇన్వెస్టర్స్, ప్రపోజర్స్, రైట్, నెక్స్ట్ ఇంటర్మీడియరీస్, గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో మళ్ళీ అలాగే చూసుకుంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇప్పుడు ఆర్బీఐ ఫంక్షన్స్ ఎలా, ఐ మీన్ బ్యాంక్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, based upon the rules of RBI regulations కదా. అలాగే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా దాని ఫంక్షన్స్ పర్ఫెక్ట్ గా చేయాలి అనుకోండి, దానికంటే కొన్ని గైడ్ లైన్స్ ఉండాలి కదా. బికాస్ దీన్ని బేస్ చేసుకొని మనకి ఇన్వెస్టర్స్ అంటే హూ ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ, హూ ఆర్ బయింగ్ సెక్యూరిటీస్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్, ఇన్వెస్టర్స్, proposers, intermediaries, etc. సో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనము ఏంటి నమ్మాలి అంటే ఏంటన్నా స్టాక్ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళకి సంబంధించిన థింగ్స్ చేయాలి కదా. అంటే ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్, అంటే ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలి కదా. కాబట్టి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందన్న అంటే అకార్డింగ్ టు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఓకే, వాట్ వి కాల్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మీకు ఈ వర్డ్ కొత్తగా అనిపిస్తుంది కదా, జస్ట్ సింపుల్ గా చూడండి, సేమ్ ఇప్పుడు తెలిసింది కదా. సో అకార్డింగ్ టు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనము ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది రన్ అవుతా ఉంటుంది అన్నమాట. బికాస్ దీంట్లో ఉండే వాళ్ళు మోసపోకూడదు కదా. అలా ఇప్పుడు ఎలా అంటేనా, మనము బ్యాంక్ లో వెళ్ళి మన డబ్బుల్ని ఈజీగా ఇస్తున్నాం, ఐ మీన్ డిపాజిట్ చేస్తున్నాం. ఎందుకు, అది మోసం చేయదు అనే నమ్మకం ఉంటేనే కదా. రైట్, అలాగే మనం ఈ స్టాక్ ఎక్స్చేంజ్ చూసామనుకోండి, అందులో మనం షేర్స్ ని కొనొచ్చా లేదా, అంటే షేర్స్ అండ్ డిబెంచర్స్ ని పర్చేస్ సేల్స్ చేయొచ్చా లేదా, మళ్ళీ మనం కొన్న షేర్స్ కి వాళ్ళు డబ్బులు ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా మనకి డౌట్స్ ఉంటాయి కదా. రైట్, సో టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ మనకి సెబీ అనేది వర్క్ చేస్తూ ఉంటున్నారు. ఈ సెబీ వల్లనే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ అనేవి స్ట్రిక్ట్ గా ఉంటాయి.
సో we go with these things. సో అలాగే నాన్న ఇన్వెస్టర్స్ అండ్ ఇష్యూర్స్. సో దీంట్లో మనం చెప్పుకున్నాం ఇన్వెస్టర్స్, ప్రపోజర్స్, ఇంటర్మీడియరీస్, వీటన్నిటి గురించి కూడా అంటున్నాం కదా. సో సింపుల్గా what do you call, investors are the proposed buyers and issuers are the holders of the securities who want to sell them. So buying and selling two things ఉన్నాయి కదా. సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కనుక దాని ఫంక్షన్స్ ఎఫెక్టివ్ గా చేయాలి అనుకున్నాం అనుకోండి, దాంట్లో కంపల్సరీ కూడా బయర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఉండాలి అన్నమాట. దెన్ ఓన్లీ వీ కెన్ డూ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అంటే పర్చేజెస్ అండ్ సేల్స్ చేయగలుగుతాము. సో ఇప్పుడు చూడండి, మీరు ఒక బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేశారు, మీ దాంట్లో డిపాజిట్ చేసే వాళ్ళు లేరు, విత్డ్రా చేసే వాళ్ళు లేరు, అప్పుడు మీ బ్యాంక్ రన్ అవుతుందా? లేదు. అంతే విధానం మీరు ఒక కిరాణా షాప్ పెట్టుకున్నారు, ఓకేనా? కిరాణా షాప్ లో ఏంటి, మీకు కస్టమర్స్ వస్తేనే కదా మళ్ళీ మీరు న్యూ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసి మళ్ళీ అమ్మేది కదా. సో ఒకవేళ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ లేవనుకోండి, ఏమైనా సెట్ అవుతుందా మనకి బిజినెస్? కాదు, రైట్? అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ కూడా మెయిన్ గా డిపెండ్ అయ్యేది ఎవరిపైన? ఇన్వెస్టర్స్, ప్రపోజర్స్ అండ్ ఇంటర్మీడియరీస్. ఇంటర్మీడియరీస్ అంటేనా వీళ్ళిద్దరి మధ్యన మీడియేటర్స్ ఉంటారు కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో చూడండి, బయ్యర్ ఒకడు ఉంటాడు, సెల్లర్ ఒకడు ఉంటాడు, కానీ బ్రోకర్స్ 4-5 మంది ఉంటారు. సో వాళ్ళని మనము ఇంటర్మీడియరీస్ అని పిలుస్తాం, రైట్? సో ఇన్వెస్టర్స్ అంటే ఎవరన్నా అంటే హూ వాంట్స్ టు బై. సింపుల్ గా బయర్స్ అని అనొచ్చు, ఓకేనా? ఇన్వెస్టర్స్ ఆర్ ద బయర్స్ ఆఫ్ ద సెక్యూరిటీస్, రైట్? ప్రపోజర్స్, సెల్లర్స్, of the securities, ఓకేనా? సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏంటన్నా ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ అనేవి మనము చేయగలుగుతాము, రైట్? సో అండ్ ఇవన్నీ కూడా ఏంటన్నా మనకి బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ లైక్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం మనము ఈ స్టాక్ ఎక్స్చేంజ్ రన్ చేస్తా ఉన్నాము. సో కమింగ్ టు ద డెఫినేషన్స్ నానా, డెఫినేషన్స్ లో కనుక చూసుకుంటే ఫస్ట్ ఎవరు? సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956. సో మనకి స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించి సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది నాన్న, దట్ ఈస్ ఇన్ 1956 దాన్ని తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు దీని గురించి అంటే, an association, organization or a body of individuals were incorporated or not established for the purpose of assisting, regulating, controlling business in buying, selling and dealing in securities. అంటే ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటన్నా అంటే సింపుల్ గా an association. అసోసియేషన్ అంటే ఏంటి? a group of people working together for a particular task. అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, అంటే ఒక కంపెనీ కావచ్చు, లేదు అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు. వీళ్ళందరూ కలిసి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ చేసేదాన్ని మనము స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలవాలి అని చెప్పారు, ఓకేనా? నా కమింగ్ టు ద ఎవల్యూషన్. యాక్చువల్లీ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి ఎలా తీసుకురావడం జరిగింది అంటే, సో ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1850 where the companies pass and enable the long term negotiable securities, right? సో మనకి చూసుకుంటేనా ఇక్కడ ఎలా అయింది అంటే, సో ఇక్కడ చూడండి అన్న, మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు మనం ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తున్నామో కాన్సెప్ట్ వచ్చేసి మనకి 1850లో స్టార్ట్ కావడం జరిగిందన్న.
అప్పుడు ఏం చేశారు అంటే మనకి బాంబేలోనే కదా మనకి టోటల్ బిజినెస్ హబ్ అంతా కూడా బాంబేలోనే ఉంటుంది కదా. సో అప్పుడు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లాంగ్ టర్మ్ నెగోషియబుల్ సెక్యూరిటీస్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు చిన్నగా ట్రెజరీ బిల్స్ అవన్నీ కూడా చాలా డెవలప్ అయ్యాయి. కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఓన్లీ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ మాత్రమే ఇచ్చేవాళ్ళు, షేర్స్ అండ్ డిబెంచర్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు అన్నమాట. నెక్స్ట్ అలాగే చూసుకుంటేనా ఈ కాన్సెప్ట్ డెవలప్ అయ్యి 1875లో ఓకేనా. 1875లో ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టారు. దాన్ని నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్ అసోసియేషన్. ఓకేనా. సో మనకి ఫస్ట్ లో చూసుకుంటే 1875లో రైట్ 1875లో నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనే దాన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశానన్నా ఇట్ ప్రెసెంట్ నోన్ యాజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా. 1875లో చేశానన్నా. సో ఫస్ట్ వచ్చేసి నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్ అసోసియేషన్ అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గా చూసుకుంటే దీన్ని మనము బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తున్నాము. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సింప్లీ వి కాల్ ఇట్ యాజ్ BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ అలాగే చూసుకుంటేనన్నా 18 the stock exchanges right later on stock exchanges Ahmedabad 1894లో అహ్మదాబాద్. నెక్స్ట్ కాల్కట్టా 1908, and lastly Madras 1937. సో ఇలా లాటర్ ఆన్ చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్వాల్వ్ చేయడం జరిగిందన్న. ఓవరాల్ గా చూసుకుంటే ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్ని కూడా టోటల్ గా మనకి ఎన్ని ఉండేవి అంటే 24 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఓకేనా. బట్ ప్రెసెంట్ గా వచ్చేసిందన్నా ఓన్లీ 6 స్టాక్ ఎక్స్చేంజెస్ మాత్రమే రన్ అవుతున్నాయి. సో వీటన్నిటిని కూడా మన వాళ్ళు ఏం చేశారంటే ఫుల్లీ ఆన్లైన్ చేసేసారు. అండ్ మనము ఒకప్పుడు ఏంటంటే మనకి దలాల్ స్ట్రీట్ అని ఉంటుంది. ఓకేనా. మీరు బాంబే వెళ్ళి దలాల్ స్ట్రీట్ వెళ్ళారనుకోండి, ఒక పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ కనిపిస్తుంది, అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. సో అక్కడ వెళ్తే ఎప్పుడు ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్, అలాగే చూసుకుంటే మీకు షేర్ వాల్యూ ఫ్లక్చువేషన్స్ అవన్నీ కూడా క్లియర్ గా చూడగలుగుతారు. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒకప్పుడు మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయాలి అంటే కంపల్సరీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ విజిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేదన్న. బట్ ఇక్కడ ఏం చేశారన్నా ఈ 6 స్టాక్ ఎక్స్చేంజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టోటలీ కంప్యూటర్ బేస్డ్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటన్నా, మనము డైరెక్ట్ గా వెళ్ళి దాంట్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా త్రూ కంప్యూటర్ క్లిక్స్ మనం చూడగలం. త్రూ యూజ్ ఆఫ్ కంప్యూటర్ చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం వాటిని మనము పర్చేజ్ అండ్ సేల్స్ చేయొచ్చు ఫ్రమ్ అవర్ హోమ్ ఇట్ సెల్ఫ్. సో అప్పుడులాగా ఎలాగా ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ చూసారనుకోండి 1875 ఆల్మోస్ట్ ఒక 1900 వరకు కూడా చూసుకుంటే ఏమైనా మీరు షేర్స్ కొనాలి అంటే కంపల్సరీ బాంబే వెళ్ళాల్సి వచ్చేది. మళ్ళీ అక్కడ వెళ్ళి అన్ని రిటర్న్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? లేదు. మీరు జస్ట్ ఒక అకౌంట్ ఉంటుంది కదా, దాన్నే మనము డిమాట్ అకౌంట్ అని పిలుస్తాం. డిమాట్ కాదు, డిమాట్ అకౌంట్ అంటారు కదా. ఈ డిమాట్ అకౌంట్ ని బేస్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు, సేల్స్ అండ్ పర్చేస్ అన్ని కూడా మీ కంప్యూటర్ లో వచ్చి చేయొచ్చు. ఈవెన్ కంప్యూటర్ కూడా ఎందుకన్నా అది కూడా బద్ధకం అనుకుంటే మీ మొబైల్లో వచ్చి కూడా చేయొచ్చు అన్నమాట. సో
according to the recommendations of Kannaiah Committee on Corporatization of Stock Exchange in November 2002, okay, 2002. So according to Kannaiah's committee nana, okay na, Kannaiah committee మనకి స్టాక్ ఎక్స్చేంజ్ దాని ఫంక్షన్స్ అవన్నీ కూడా నవంబర్ 2002 నుంచి, ఓకేనా. కార్పొరేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ నవంబర్ 2002 అప్పటి నుంచి ఏం చేశారంటే ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. అరే ఇవన్నీ బాగాలేదు, దీనికంటూ ఒక ఆర్గనైజేషన్ లాగా కావాలి అని చెప్పేసి వీటన్నింటినీ కూడా ఏం చేశారు అంటే డీమ్యూటిలైజేషన్ అని చేశారు. సో ఈ డీమ్యూటిలైజేషన్ చేసి ఏం చేశారు అంటే దీన్ని కూడా ఒక కంపెనీగా క్రియేట్ చేశారు. అంతకుముందు ఎలా ఉండేందని అంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బేస్ లో రన్ అయ్యేది. అంటే వీళ్ళు ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయకుండా వాళ్ళ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఆ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా చూసేవారు. బట్ ఎప్పుడైతే దీన్ని డీప్ యూటిలైజేషన్ చేశారో అప్పటి నుంచి ఇది సింపుల్ గా నాట్ ఫర్ ప్రాఫిట్ నుంచి పోయి, ఓకే, ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా రావడం జరిగింది, ఓకేనా. అంతకుముందు ఏంటి అంటే ప్రాఫిట్స్ గురించి ఆలోచించేది కాదు అన్నమాట. బట్ ఎప్పుడైతే దీన్ని నవంబర్ 2002 నుంచి విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ నవంబర్ 2002 దీన్ని కూడా ఒక ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ని చేశారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళ ఓన్లీ వాళ్ళ మెయింటెనెన్స్ కాస్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని మిగతా అంతా కూడా షేర్ హోల్డర్స్కి వచ్చే విధంగా చూసేవారు. బట్ ఇప్పుడు అదంతా కూడా పోయింది. సో ఈ నెక్స్ట్ క్లాస్ మనము సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పటి వరకు ఎవల్యూషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ చూసాం కదా, రైట్. సో మనము ఫస్ట్ నుంచి చూసుకుంటే ఏమేమి ఉన్నాయన్నా మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ మార్కెట్ కదా. దానికంటే ముందున మోర్ ఓవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ, దట్ ఈస్ మీరు ఏంటి అంటే ఆల్రెడీ మనకి ప్రిన్సిపల్ సార్ కూడా వీడియో క్లాస్లో చెప్పడం జరిగింది, వీడియో కూడా పెట్టడం జరిగింది. అలాగే కూడా మీ దాంట్లో కొంచెం చేంజెస్ అనేవి కనిపించట్లేదు, ఓకేనా. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 2 minutesలో చెప్పేస్తాను. అగైన్ విల్ గో విత్ ద క్లాస్. సో ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్ చెప్పాడు మీకు ఏంటి అంటే అటెండెన్స్ ఈస్ కన్సిడర్డ్ వెరీ వెరీ సీరియస్లీ అని చెప్పాడు. అయినా కానీ మనకి వ్యూస్ చూసామనుకోండి అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు కదా. సో దీనివల్ల మీరు చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ అటెండెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదు అంటే మీ ఏంటి సబ్జెక్ట్ విషయంలో చాలా ఇబ్బందులు పడతాను. అందుకే వాట్ ఐఎమ్ సేయింగ్, ఇన్ని డేస్ ఏం చేశాను దట్స్ లెట్ ఇట్ బి. కొంతమందికి మొబైల్స్ వర్క్ ఉందని, కొంతమంది వర్క్స్ కావచ్చు, కొంతమంది యాప్స్ డౌన్లోడ్ చేయకపోవచ్చు. ఇవన్నీ కూడా చాలా లాట్స్ ఆఫ్ రీజన్స్ హ్యావ్ బిన్ కమ్. బట్ ప్రజెంట్గా చూసుకుంటేనన్నా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఉంది. అయినా మీరు చదవకపోవడం ఎందుకు? చదవాలి కదా. ఆల్రెడీ మీకు మెటీరియల్స్ ఇష్యూ చేశారు, మెటీరియల్స్ కూడా వచ్చాయి లక్కీగా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, సార్ ఆల్రెడీ ఇన్సిస్ట్ చేశారు. సో ప్రతిరోజు కూడా, ఓకేనా, ఎవరు అయితే అటెండెన్స్ మీరు అనుకోవచ్చు నేను ఇంట్లో ఉంటున్న సార్కి ఏం తెలుస్తుంది అటెండెన్స్ అనుకుంటారు, కానీ ఆల్రెడీ మా దగ్గర టోటల్ ట్రాకింగ్ ఆఫ్ రికార్డ్ ఉంది నాన్న. సో ఎవరెవరు చూశారు ఎవరెవరు చూడలేదు ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. అందుకనే మీరు వీడియో లాస్ట్ సెకండ్ వరకు కూడా దాన్ని చూడండి, అప్పుడు మాత్రమే అది కంప్లీట్ అని వస్తుంది. అండ్ మూవ్ యూ విల్ గెట్ ద అటెండెన్స్, ఓకేనా. సో ఆల్రెడీ సార్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో మీకు తెలుసు, కాబట్టి అటెండెన్స్ ని మాత్రం ఎలాంటి విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ నెగ్లెక్ట్ కనుక చేశారనుకోండి దాని సిచ్యువేషన్స్ అనేవి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఆల్రెడీ మీకు తెలియదు, బట్ వీఆర్ టేకింగ్ అటెండెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఆఫ్ యూ,
ఓకేనా. సో ఎప్పుడైతే కంప్లీటెడ్ అని మీకు వస్తుందో అప్పుడు మాత్రమే మాకు గ్రీన్ కలర్ అవుతుంది మీ నేమ్. సో గ్రీన్ కలర్ అందరు కూడా చూసారు అనేది మనకి ప్రపోజల్ వస్తుంది అనమాట. రైట్, లెట్ ఇట్ బి. నౌ గోయింగ్ విత్ ద స్టాక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మనకి ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ మార్కెట్ కదా. So simple గా stock exchange is an organized market. Organized market. సో దీంట్లో ఏంటి అంటే మనకు ఫంక్షన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ కావాలి అంటే దీంట్లో 3 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అన్నమాట. అంటే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి ఏమేమి కావాలి? దట్ ఈస్ ఇన్వెస్టర్స్, ప్రపోజర్స్ అండ్ ఇంటర్మీడియట్స్. 3 పీపుల్ కావాలి. సో ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే పర్చేస్ చేయాలి అనుకుంటారో, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం హౌస్ హోల్డ్స్ అండ్ బిజినెస్ పీపుల్. సో హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారు? వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తా పోతారు. బిజినెస్ పీపుల్ వాళ్ళని తీసుకొని క్యాపిటల్ గా ఫార్మేషన్ చేసుకుంటారు కదా. సో ఇన్వెస్టర్స్ అంటే హూ ఆర్ ద బయర్స్ ఆఫ్ ద సెక్యూరిటీస్ ని మనం ఇన్వెస్టర్స్ అంటారు. నెక్స్ట్ ప్రపోజర్స్ అంటే ఎవరైతే బిజినెస్ లో డబ్బులు కావాలి అనుకుంటారో వాళ్ళని సెల్లర్స్ ఆఫ్ ద సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ ఏమేమి ఉన్నాయి మనకి? షేర్స్ అండ్ డిబెంచర్స్ కదా, ప్రపోజర్స్ వాళ్ళు. నెక్స్ట్ ఇంటర్మీడియరీస్ అంటేనా ఈ మిడిల్ లో ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉన్నారో వాళ్ళని మనము ఇంటర్మీడియరీస్ అని పిలుస్తాం. సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కదా మనకి ఎలా వర్క్ చేస్తుంది? Based upon the guidelines of Securities Exchange Board of India. ఓకేనా. Securities Exchange Board of India ప్రకారం మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ అనేవి చేస్తున్నానా. కమింగ్ టు ద డెఫినేషన్, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ 1956 వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే రైట్ ఇప్పుడు చూసు. సో స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటన్నా an association of persons or a body of individuals working with the sale of securities అని అనుకుంటాం. రైట్, దట్ ఈస్ ద డెఫినేషన్. అండ్ మన స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఫంక్షన్ అయింది అంటే ఫస్ట్ లో ఏమైంది మనకి 1850లో ఈ ప్రపోజల్ తీసుకురావడం జరిగిందనా. 1875లో ఏం చేశారు? ఒక నేమ్ పెట్టారు స్టాక్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ లో. నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్ అసోసియేషన్ అని ఒక టీమ్ తయారు చేశారన్న ఇన్ బాంబే. సో దాన్నే ల్యాండ్ ఆన్ ఏం చేసాం మళ్ళీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలిచారు కదా. సో అవి ఎన్ని ఉండేనన్నా టోటల్లీ 24 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉండే మనకి. సో 24 ఉంటే ఏం చేశారు? 6 చేశారు. దిస్ ఇస్ డాట్ అన్న. సో ఇలా చిన్న చిన్న స్టాక్ ఎక్స్చేంజెస్ అన్ని కలిపి మనకి ఓవరాల్ గా ఇండియాలో 24 ఉండేది. బట్ ప్రెసెంట్లీ అవి వచ్చేసి ఓన్లీ 6 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా. ఈ 6 స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఏం చేశారు? ఫుల్లీ కంప్యూటరైజ్ చేశారు. ఫుల్లీ కంప్యూటరైజ్ చేశారు అండ్ దట్ టు బి ఆన్లైన్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. ఓకేనా. సో 6 స్టాక్ ఎక్స్చేంజెస్ ఫుల్లీ కంప్యూటరైజ్ అయ్యాయి ప్లస్ ఆన్లైన్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఆఫ్లైన్ మోడ్ లో ఏమవుతుందన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందన్న. అందుకనే ఇదంతా కూడా మళ్ళీ ఇన్వెస్టర్స్ కి కూడా రిస్కే కదా. అందుకనే వీళ్ళు ఏం చేశారు? సింపుల్ గా ఆన్లైన్ చేసేసారు. సో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయన్నా మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ చూసుకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE వచ్చేసి బాంబేలో ఉంది. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం BSEని? 1875లో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ 1894లో వచ్చేసి అహ్మదాబాద్ లో ఉంది. 1908లో క్యాల్కటాలో స్టార్ట్ చేశారు. అంటే కలకత్తా ఉంది కదా, ఇప్పుడు ఏమంటాం కోల్కత్తా అంటాం రైట్. అక్కడ మద్రాస్ లో వచ్చేసి 1937లో స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నా ఇప్పుడు చూసుకుంటే కదా ఇక్కడ ఏంటి అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు అంటే స్టాక్ ఎక్స్చేంజెస్
ఈ ఇంటర్మీడియరీస్ గా ఉండేవాళ్ళు అనమాట. అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యన ఒక మీడియేటర్ గా ఉండి వాళ్ళకి సేల్స్ అండ్ పర్చేజెస్ లో మంచిగా హెల్ప్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఎలా ఉండేది మన స్టాక్ ఎక్స్చేంజ్? చాలా నీట్ గా ఉండేది అనమాట. ఎలా ఉండేదన్నా అంటే సింపుల్ గా వితౌట్ ఎర్నింగ్ ఎనీ ప్రాఫిట్స్. మనకి ప్రాఫిట్స్ వద్దు, సేల్స్ అండ్ పర్చేసెస్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ దొరికితే చాలు బిజినెస్ పీపుల్ కి అనే విధంగా ఉంటాయి. సో అప్పుడు అది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లా ఉండేదన్నమాట. అంటే ప్రాఫిట్స్ ని ఏమి చేయకుండా జస్ట్ వాళ్ళ మధ్యన మీడియేటర్స్ గా వర్క్ చేసి. బట్ ఎప్పుడైతే ఈ కమిటీ వచ్చిందోనా, ఎప్పుడు వచ్చింది అది? కెనియన్ కంపెనీ ఇన్ నవంబర్ 2002. అప్పటి నుంచి ఏం చేశాను అంటే ఇదంతా బాగాలేదు, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తాన్ని కూడా మనకు న్యూ రీఫంక్షన్స్ చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచి దాన్ని ఒక కంపెనీగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. సో చూడండి ఇక్కడనే, hence adopted for all stock exchange by converting them into companies. ఓకేనా? సో ఇప్పుడు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వర్క్ ఏంటి? వాళ్ళు ఎలాంటి ప్రాఫిట్స్ ని ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడన్నా కంపల్సరీ కూడా ప్రాఫిట్ కావాలి అని అనుకుంటాడు. సో ఇవన్నీ కూడా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పోయి ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, బికాస్ ఇట్ బికేమ్ an company. సో కంపెనీ మెయిన్ ఎయిమ్ ఇస్ టు గెట్ ప్రాఫిట్స్ కదా. సో ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ అన్నా, ఇది వచ్చేసి ఈరోజు మీ క్లాస్లో ఏం చేస్తానన్నా అంటే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చదవండి. ఇఫ్ యూ హ్యావ్ టెక్స్ట్ బుక్, ఫస్ట్ 2 పేపర్స్ చదవండి అన్న. 2.1 మీనింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ చదవండి. రేపటి క్లాస్లో వచ్చేసి మీకు సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. Later on, everyone already I have insisted for you. Last second, let it complete by its own. అప్పుడు మాత్రమే మీకు కంప్లీట్ అని వస్తుంది అండ్ అటెండెన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.